తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు ఈ రెడ్ అలర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. ఆగస్టు 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీ శనివారం, ఆదివారాలు ఈ 2 రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండ ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడినట్లు స్పష్టం చేసింది. ఉట్కూరు మండలంలో నీళ్లలో కొట్టుకుపోతున్న కారుని కొందరు ప్రయాణికులు చూసి కాపాడారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, వాగులు, వంతెనలు నీరుతో ప్రవహిస్తున్నాయి కనుక కార్లలో పోయేవాళ్ళు జాగ్రత్తగా పోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు ధన్వాడ మండలం పాతపల్లి గ్రామ వాగు దాటుతూ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను మనం విజువల్లో చూడొచ్చు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేశామంటున్నారు, కానీ నేటికి పల్లెటూర్ల నుంచి పాఠశాలలకు పోవాలంటే విద్యార్థుల ప్రయాసాలు తప్పట్లేదు. ఇట్లా రాదు అక్కడ లేబర్ అకౌంట్ బలే అకౌంట్ ఇక్కడ బలే మల్లెపల్లి వారి మల్లెపల్లి గ్రూప్ అవుతుంది కానీ బటర్ పర్రా మాది పాతపల్లి గ్రామం. ఉట్కూరు మండలం ధన్వాడ మండలం మధ్యలో ఉంది పాతపల్లి గ్రామం. మాకు బ్రిడ్జ్ కావాలి. స్కూల్కి వెళ్ళలేక రోజు ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని రోజులు అంటే అసలు వానలు ఎన్ని కురుస్తున్నాయి. వాన పడ్డప్పుడల్లా స్కూల్కి పోలేకపోతున్నాం. బాగా ఉందని ఇన్ని రాజకీయ నాయకులు ఇంతమంది ఉండి కూడా ఏం లాభం? అంతమంది రాజకీయ నాయకులు గెలుస్తున్నారు, చేస్తున్నారు. మాకు రోడ్ ఒకటే ఉంది. స్కూల్కి వెళ్ళడానికి బస్సు లేదు, ఏం లేదు. రోజు ఖాళీ నడకనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంత ఇబ్బంది ఉంది. మాకు త్వరగా బ్రిడ్జ్ కట్టించగలగారని కోరుతున్నాను. ఏమైంది? ఎందుకోసం మీరు ఈరోజు స్కూల్ మానిండ్రు? వెహికల్ వెళ్ళలేకపోతున్నాయి. ప్రైవేట్ వెహికల్ గుట్లా వెళ్ళలేకపోతున్నాయి, ఆగిపోతున్నాయి. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాము. పాతపల్లికి బ్రిడ్జ్ కావాలని మేము కోరుతున్నాం రాజకీయ నాయకులకు. అందరూ కూడా వేస్ట్ అవుతున్నారు. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు పాతపల్లి గ్రామ పంచాయతీకి అసలు బస్సు లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మేము భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. ఈ రోజు మొత్తం వాగు పోతున్నందుకు మాకు వాగు దాటడానికి అవకాశం లేనందుకు ఈ రోజు స్కూల్ మానాము. అందుకే ఈ రోజు రోజు వర్షం ఇప్పుడు మీకు రోడ్ అయింది కదమ్మా, రోడ్ అయింది, బస్సు ఎందుకు వేయలేదు? ఓట్లు వేసిన తర్వాత ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. ఈ రోజు స్కూల్ పిల్లలకి పోవడానికి అసలు అవకాశమే లేదు. ఈ రోడ్ ఎవరికి పోతుంది? అంతా పోతుంది ఇట్లా పడి. కానీ ఇదంతా బ్రిడ్జ్ అయ్యానే లేదు. మేము ఈ రోజు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం. పాతపల్లి గ్రామ పంచాయతీకి బస్సు వేయాలని రాజకీయ నాయకులకు కోరుతున్నాము. ఇప్పుడు పాఠశాలకు వెళ్ళాలంటే మాకు కష్టంగా ఉంది. బ్రిడ్జ్ కట్టియాలని రాజకీయ కోరుతున్నాం. రోజు పాఠశాల మానాల్సి వస్తుంది వాగు వలన. ఎన్ని రోజులు ఇలాగే మానాలి? ఇలాగే ఎన్ని రోజులు మానాలి? ఈ వర్షం పడ్డ కిందకల్లా మీరు స్కూల్ బంద్ అవుతారా? పాతపల్లికి బ్రిడ్జ్ కట్టియాలని రాజకీయ నాయకులను కోరుతున్నాము. ఇట్లనే బంద్ అయితే మనం ఎప్పుడు పాస్ కావాలి, ఎప్పుడు చదవాలి? ఇప్పుడు మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి? ఈ రోజు ఎగ్జామ్ ఉంది, కానీ ఈ రోజు మేము పోలేకపోతున్నాం వాగు వల్ల. బ్రిడ్జ్ లేదు, ఏమి లేదు. ఈ వాగుకి మనుషుల ప్రాణాలు ఎప్పుడు తెలియదు. పోవడానికి కూడా మాకు రావడం లేదు. నడవాలంటేనే చాలా భయంగా ఉంది. బ్రిడ్జ్ వలన మాకు పాతపల్లి గ్రామ పంచాయతీకి బస్సు వేయాలని రాజకీయ నాయకులను
మీకు ఇక్కడ ఒక్కటినా దాటనేది ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఉట్కూరు మండలానికి బిజ్వారానికి మధ్యలో పాతపల్లి ఉంది. పాతపల్లికి 2 వాగులు ఉన్నాయి. 2 వాగులకు బ్రిడ్జ్ కట్టించాలని కోరుతున్నాం. అసలు పోవడానికి కూడా రావటం లేదు, చాలా కష్టం అవుతుంది మాకు. 10th క్లాస్ వాళ్ళకి ఈ రోజు హిందీ పరీక్ష ఉన్న గిట్లా మేము బంద్ అయ్యాం. ఎందుకంటే ఈ వాగు వలన మాకు రాజకీయ నాయకులకు కోరుతున్నాం, మాకు బస్సు కావాల్సిందే పాతపల్లి గ్రామ పంచాయతీకి. ఆ బస్సు వచ్చినా పోదు, బ్రిడ్జ్ కావాలి మాకు. ఫస్ట్ ముందు బ్రిడ్జ్ ఏదైనా వెళ్ళగలదు. మాకు బ్రిడ్జ్ ఇచ్చి ఏమైనా చేయండి, మాకు ఫస్ట్ బ్రిడ్జ్ చేయండి, లేకపోతే ఓట్లు వెయ్యము, మీరు గెలవరు. ఇంకా చిన్న ఓట్లు వేయమంటారు కానీ బ్రిడ్జ్ కట్టిస్తానంటారు. ఫస్ట్ ఓట్లు ఒక్కటే వేసుకుంటారు రాజకీయ నాయకులు. ఓట్లు అంటే వస్తాయి, ఇంకా అందరు వేసుకుంటారు, అంత అందరికీ మర్చిపోతారు. ఓట్లు అయిపోయినాక అందరు ఇంకా ఓట్లు వచ్చినాక గెలిచినాక అని అనుకుంటారు కానీ ప్రజలకు ఏం సేవ చేయాలి ఈరోజు